హలో హాయ్ వెల్కమ్ టు ఆద్యం మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఆర్జీవి గారు మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రోజు టార్గెట్ చేసి ఏ ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి? దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మటి రాంబాబు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, ఈ ఆర్జీవి గారు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు మీద ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటున్నారు. ఏంటి సార్? ఆర్జీవి అంటే ఒక్కొక్క సందర్భంలో ఆర్జీవి తాలూకు పైత్యం అంటే ఎలా అనిపిస్తే అలా మాట్లాడడం, దానికి ఏది కూడా ఒక దారి తెన్ను లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఆయనకి ప్లస్ పాయింట్ అవుద్ది. ఒకసారి 2 సార్లు 3 సార్లు తిడతారు ఆర్జీవిని, తర్వాత ఏమంటారు, ఏదైనా గుండె ధైర్యం ఉన్నాడు ఆడు, గుండె ఎంత ధైర్యంతో మాట్లాడితే తెలిసినా ఎవరికి కూడా లెక్క చేయడు, ఎవరిని కూడా ఖాతరు చేయడు అని ఇలా రకరకాలుగా మాట్లాడుకొని ముందు తిట్టిన వాళ్ళే తర్వాత పొగుడుతూ ఉంటారన్నమాట. అలా అయిపోయింది ఈరోజు. శివ, క్షణక్షణం ఆ సినిమాలు చేసినప్పుడు ఆర్జీవి ఒక జీనియస్ అనిపించుకున్నాడు. ఆ తెలుగు సినిమాలో ఒక పెద్ద ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్నాడు. అలాగే రంగీలా, సర్కస్ లాంటి సినిమాలు, హిందీ సినిమాలు చేస్తున్నప్పుడు హిందీ వాళ్ళు కూడా ఒక భయభ్రాంతులను చేశాడనమాట. అంటే డైరెక్షన్ ఇలా కూడా చేయొచ్చా, చాలా మంచి ఒక షార్ప్ పదునైన డైరెక్టర్గా అందరూ భావించారు. కానీ తర్వాత ఏంటో మరి తెలియదు, అక్కడ ఏదో మాఫియా గ్యాంగ్ తాలూకు వార్నింగులకి భయపడి ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త సినిమా డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడక తక్కువ, అంటే ఏమిటి, ఏదో సాధ్యమైనంత వరకు ఏదో తూచు మంత్రంగా సినిమా చేసేసి, అంటే 1 కోటి రూపాయలు పెట్టి సినిమా చేసినట్టయితే 10 కోట్లు గమ్ముకోవడం, అలాగే తక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఎక్కువ సంపాదించడం నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న ఆ తక్కువ డబ్బుతో సినిమాలు తీసిన వేళ విశేషం ఏమిటో, చక్కగా 3 సెక్స్ సినిమాలు, 6 హారర్ సినిమాలుగా పోతుంది. ఏ సినిమా తీసినప్పుడు కూడా ఆయనకి లాభం వస్తుంది. దీని తోడు రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నాకు రాజకీయాలు తెలీదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటేనే రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాడు. రాజకీయాలు నాకు పడదనుకుంటేనే రాజకీయ పరంగా విమర్శలు చేస్తుంటాడు అన్నమాట. అదే చేస్తున్నాడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వైపు. చంద్రబాబు నాయుడిని ఎందుకు విమర్శించాలి? చంద్రబాబు నాయుడిని విమర్శించినట్టయితే బాగా కోట్ల కొద్ది రూపాయలు ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్ని కూనుకున్న వాళ్ళు ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు ఆడపోసుకున్నట్టయితే ఒక 5 కోట్లు, ఎవరు, రామ్ గోపాల్ వర్మ ఎవరి పేరు చెప్తే ఒక అనామకురాలు ఎవరు, అలాంటి వ్యక్తి నీకు ఏది ఇష్టమైతే ఆ తిట్టు, నీకు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడు, వాళ్ళు పూర్తిగా నీ మాటలు విని ఉరేసుకు చావాలి, అదే నువ్వు చేయవలసిన పని, దీనికి 5 కోట్ల రూపాయలు నీకు ఇస్తాం అని ఒకరికి వేలెత్తి చూపించిన వాడికే 5 కోట్ల రూపాయలు ఇప్పించినట్టయితే ఆ వ్యవహారం ఏదో తనే బరువు బాధ్యతలు మోసి చంద్రబాబు నాయుడు తిట్టేలాగా ఉంటే మరి ఎన్ని కోట్లు బేరం పెట్టి ఉంటాడు? అలాగే అన్ని కోట్లు బేరం పెట్టి ఉన్నాడు కాబట్టి తెల్లారు లేచినట్టు ఇంకేం పని లేదు, చంద్రబాబు నాయుడిని తిట్టడమే పని, ఇప్పుడు లోకేష్ని తిట్టడమే పని. చంద్రబాబు నాయుడు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమానికి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తూ నలుగురిలో పరువు తీయడమే పని అన్నమాట. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ట్రేడ్ అయిపోయారు మన ఎవరు, ఆర్జీవి టాక్ ఆఫ్ ద ట్రేడ్ అన్నమాట. ఎవరి వ్యాఖ్యానాలు లెక్క చేసినా చేయకపోయినా సరే చంద్రబాబు నాయుడు తాలూకు వ్యాఖ్యానాలని లెక్క చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ను కూడా ఆడిపోసుకుంటాడు. చంద్రబాబు నాయుడు బావమర్ది ఎవరు, బాలకృష్ణ కూడా ఆడిపోసుకుంటాడు. గొప్పతనం ఏంటంటే
ఈయన ఏమైతే ఆడిపోసుకుంటాడో అదే మాటలు ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడు అనమాట. అంటే ఈయన ముద్దులు పెట్టుకుంటాడు, ఈయనేమో ఇంకా ఏది కలుపులు చేస్తుంటాడు, ఈయనకి పిల్లలు ఉన్నారు అనే మాటలు రామ్ గోపాల్ వర్మ వాడినట్టయితే అదే మాటలని పవన్ కళ్యాణ్ కూడా వాడుతున్నాడు. అంటే ఏమిటి, స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, డైరెక్షను రామ్ గోపాల్ వర్మ అయితే సూపర్ స్టార్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఇలా అన్నమాట. అందువల్ల చంద్రబాబు నాయుడికి ఎకరం పొలం దగ్గర ఆగిపోయాడు ఈయన. ఆ ఎకరం పొలం నుంచి ఇంతవరకు వచ్చాడు కదా. మరి ఇతని ఎకరం పొలం ఉన్నవాడు ఇంత సంపాదించాడు అని వేలెత్తి చూపించేవాడు. మరి రామ్ గోపాల్ వర్మ చదువుకున్నప్పుడు ఈయనకి ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, ఈయనకి ఎన్ని కోట్లు ఆదాయం ఉంది, ఈయన తాలూకు ఇల్లులు వాకిళ్ళు అప్పుడు ఏమి డెన్నులు లేవు కదా. ఆర్జీబీ డెన్నులు ఉన్నాయా? లేవుగా. ఆర్జీబీ పొలాలు పుట్టలు ఉన్నాయా? లేవుగా. వాళ్ళ నాన్న అన్నపూర్ణ స్టూడియోలో పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్నకి ఏమైనా లక్షల జీతాలు ఉన్నాయా? లేవుగా. అంతగాని ఒక 50,000 రూపాయలు కూడా మించకుండా జీతాలు తీసుకున్నారు కదా. మరి ఈ డెవలప్మెంట్ అంతా ఎలాగొచ్చింది? ఈ డెన్ ఎలాగొచ్చింది? ఈ కార్లు ఎలాగొచ్చాయి? ఈ అమ్మాయిలు ఎలాగొచ్చారు? అమ్మాయిలతో జలసాల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించాడా? ఆలోచించవలసిన అవసరం లేదా? ఆ చంద్రబాబు నాయుడికి ఎకరం పొలం అంటాడు. మరి ఈయనకి ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, ఎన్ని కోట్లు డబ్బు ఉంది, ఈ డబ్బంతా ఎలాగొచ్చింది? న్యాయపరంగా వచ్చిందా? సినిమాల్లో లాభాలు వచ్చాయా, ప్యాకేజీలు వచ్చాయా? ఇది ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అయితే ఈరోజు ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద పారాసైట్ లాగా పడి పొడుచుకు తింటున్నాడు. ఇది ఎంతవరకు మంచిది అవుతుంది? నీకు ఎంతవరకు ఓపిక ఉంటుంది? అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. చాలా చాలా దయనీయమైన స్థితిలో కూడా ఉండే పరిస్థితి వస్తుంది. మహానుభావులు, పుణ్యాతులు, చిత్తూరు నాగి గారు లాంటి వాళ్ళు, ఆపద అంటే ఆదుకునేటి వాళ్ళు, ఆదుకునే వ్యక్తులు, తర్వాత మైసూరు మహారాజు చేత కనకాభిషేకం చేయించుకున్నటువంటి చిత్తూరు నాగయ్యకే 500 రూపాయలకి 1000 రూపాయలకి వేషాలు వేశారు. నువ్వు ఒక లెక్క. ఇండస్ట్రీ ఎంతమందిని చూసింది? సావిత్రమ్మ కంటే పెద్ద లైఫా నీకు? సావిత్రమ్మ గారు ఒక 2,000 రూపాయలు అప్పు చేసినటువంటి సందర్భం ఈ మధ్య ఇటీవలే గుమ్మడి గారు గుర్తు చేశారు. ఆ 2,000 రూపాయలు కూడా మహాసాధ్వి. ఆవిడ చాలా పౌరుషమైంది, ఆత్మగౌరవం కలదు కాబట్టి ఎవరికి ₹1 బకాయి లేకుండా ఆ 2,000 రూపాయలు గుమ్మడి గారు తలగడ కింద పెట్టేసి, బాబాయ్ ఆలస్యమైంది, నీ డబ్బులు ఇవ్వడానికి క్షమించు అని చెప్పి వెళ్ళిపోయింది. నీకు అది లేదు కదా. నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలీదు, నువ్వు ఎవరికి ఇస్తున్నావో తెలీదు. పరిమాణ సన్నాసులేమో నువ్వు ఇంకెవరికో ఇచ్చారు, నువ్వు ఇంకెవరికో దానం చేస్తావని ఉంటారు కదా. నువ్వు ఎలాగైతే ప్యాకేజీలు తీసుకుంటున్నావో నీకు పూర్తిగా అమ్ముడిపోయి ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు కొంతమంది సన్నాసులు ఉంటారు, వాళ్ళు అంటారు అన్నమాట. అంటే ఇదంతా ఎలాగైతే నికృష్ట మొదలష్టపు ఆలోచన తప్ప ఇది ఒకటైనా జెన్యూన్గా జాతీయ ఆలోచన ఉందా? చంద్రబాబు నాయుడు ఏం చేసినా ఏం చేయకపోయినా హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేశారుగా. చంద్రబాబు నాయుడు యూత్ని మళ్ళీ ఇంకొక చక్కని భవిష్యత్తు ఉండేలాగా, యూత్ హ్యాపీగా కలకాలం ఉండేలాగా మరి పరిశ్రమలు తీసుకొచ్చారుగా. విజన్ 2020 అన్నాడు. మరి విజన్ 2020 అయ్యేసరికల్లా హైదరాబాద్ని విశ్వనగరం చేశాడుగా. సత్యానాథేళ్ల లాంటి వాడిని అమెరికాకి అందించాడుగా. ఆయన ద్వారా ఆల్మోస్ట్ ఆంధ్రాలో అంటే అమెరికాలో ఉన్న వాళ్ళలో 23% ఆంధ్రాసే ఉన్నారు. అంటే ఇంత డెవలప్మెంట్ అంతా కేవలం మరి చంద్రబాబు నాయుడే చేశారు కదా. అంత డెవలప్మెంట్ చేసి అంత పుణ్యం కట్టుకున్నటువంటి ఒక నాయకుడిని నోటుకు వచ్చిన అమనా బూతులు తిడుతుంటావు. ఇది చంద్రబాబు నాయుడికి నీకు ఉన్నటువంటిది. చంద్రబాబు నాయుడిని ఎన్ని బూతులు తిడితే, సార్ ఇన్ని బూతులు తిట్టానండి అంటే అంటే ప్యాకేజ్ వస్తుంది, ఆ ప్యాకేజీ కళ్ళగద్దుకొని తీసుకొచ్చేస్తావు, అంతే కదా. నువ్వు వెళ్ళిపోయి అసలు మా మంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉన్నటువంటి శ్రీవారు నీకు గంటల తరబడి అపాయింట్మెంట్ ఇస్తుందంటే బాగుంటుంది.
చెడు ఎప్పుడు తీయగా ఉంటుంది, మాయ ఎప్పుడు హాయిగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే మరి వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ నీకేం చేశాడు? అలాగే చిరంజీవి నీకేం చేశాడు? చిరంజీవి నీకేం చేశాడని ఇప్పుడు ఏదో ఒక మాట మాట్లాడుతూనే ఉంటావు నువ్వు. అంటే ఏంటి? పబ్లిక్గా నాగబాబు లాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు తిట్టినా సిగ్గు లజ్జ చీము నెత్తురు లేకుండా మాట్లాడుతున్నామంటే ఎందుకయ్యా నీ జీవితం? చక్కగా సినిమాలు తీస్తావంటే సినిమాలు తీయు. ఎంతసేపు అమ్మాయి కాళ్ళు వేలు నాకుతూ కూర్చుంటావు? ఎంతసేపు అమ్మాయిలు నేను అంటే ఎంజాయ్ చేయడం నాకు ఇష్టం నాకు చెప్తుంటే సిగ్గు లేకుండా వాడిని అరెస్ట్ చేసి పారేయొద్దండి. అమ్మాయిల్ని ఎంజాయ్ చేయడం ఇష్టం అంటే ఎంజాయ్ చేయడానికేమో ఇప్పుడు అనకూడదు, కానీ అమ్మాయిల్ని గుండెల మీద వేసుకొని పెంచుతున్న తల్లిదండ్రులకి పెళ్ళి అవ్వడం ఎంత కష్టమైపోతుంది, పెళ్లి చేయడం. మరి ఈ పెద్ద మనిషి చెప్పినట్టుగా ఎవరితో నచ్చినట్టయితే వాళ్ళతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పినట్టయితే, అట్లాంటి ఆలోచనలు బలపడినట్టయితే ఆ అమ్మాయిల బతుకులేమైపోవాలి, అమ్మాయి తల్లిదండ్రుల బతుకులేమైపోవాలి? ఒక క్షణం ఆలోచించాడు ఆ పెద్ద మనిషి. నిరంతరం ఆ డెన్లో కూర్చొని మాట్లాడడం, డెన్లో కూర్చొని అమ్మాయిలతో నాకుడు పిచ్చా, కాళ్ళు నాగుతాను, వేలు నాగుతాను, దాన్ని మళ్ళీ పెద్ద సమర్థించుకోవడం. శరీరంలో అన్ని భాగాల కంటే కాలు నెగ్లెక్టెడ్ ఏరియా అంట. ఆ నెగ్లెక్టెడ్ ఏరియా మీద తనకేమో మమకారం ఎక్కువ అంట, అందుకే నాకేస్తున్నాడంట. ఇలాంటివి చెప్తుంటే అమ్మాయిలు పాడవరండి. వాడు సంఘ విద్రోహ శక్తికి వీడికి తేడా ఏముంది? వీడు సంఘ విద్రోహ శక్తి. అమ్మాయిల జీవితాల్లో అమ్మాయిల్లో ఒక విషబీజాలను ఆడుతున్నాడు. వీడిని ఎలా శిక్షించాలి? అది లేకుండా కేవలం ఉదయం లేచి నడిస్తే ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇలా కొంతమంది దరిద్రులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి. ఇంక వీళ్ళు తప్ప ఇంకెవరు కనబడలేదా? లోకంలో చెడుయే కనిపించలేదా? లోకంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి చేసిన మంచి అన్నది ఏమీ కనబడలేదా? నీ పచ్చకామెర్ల కళ్ళకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందా? కంటి పొరలు చింపి చూడు, నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు జనసేన పార్టీ తాలూకు అధినాయకుడు పవన్ కళ్యాణ్ని మనం అదే పనిగా తెలుతున్నాము. మరి ఆయన కష్టార్జితం, కష్టపడిన డబ్బు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలకు అందజేసాడే, అది మంచి అనిపించడం లేదా నీకు? ఎవరికైనా డబ్బులు లేకుండా చాలా కష్టాలు కన్నీళ్ళు కలబోసి ఆయనకి తారసపడితే, అమ్మ మీరు వ్యాపారం పెట్టుకోండి అని 5-5 లక్షలు ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారాలు దుకాణాలు పెట్టిస్తున్నాడు. అది నీకు కనపడలేదు. తర్వాత వాళ్ళ పిల్లల పేరుని దాచుకున్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా కరిగించేసి ప్రజలు దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆ మంచి కనబడటం లేదా? అంటే ఎందుకు ఇలా అయిపోతున్నారు? అంత క్రికెట్ మనస్తత్వం మీకు ఎందుకు వచ్చింది? అంత స్టూపిడిటీ మీకు ఎందుకు వచ్చింది? అంత వంకర బుద్ధి మీకు ఎలాగ వచ్చిందో నాకు తెలియటుండేది. కానీ ఇది మంచిది కాదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎంత మంచివాడు, అట్లాంటి ఆలోచన మనకు ఒకటి ఉన్నా పర్వాలేదు, అలాంటి ఐడియాలజీ మనకు ఉంటే ఎంత బాగుండు అనిపించారు. కానీ చచ్చినా వీళ్ళలాగా ఉండకూడదురా అనిపిస్తే ఎందుకు నీ జీవితం? అందువల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. అది ఒక విధంగా ఆయన తాలూకు అమాయకత్వం. ఓ రోజు డెఫినెట్గా అయ్యో ఇంత ఫూలిష్గా బిహేవ్ చేశానా, ఇంత ఫూలిష్గా నేను ఆలోచించానా, భగవంతుడా నన్ను క్షమించు అనుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఇంతకంటే పెద్దలను చూసాం మనం జీవితాల్లో. ఎందుకంటే పెద్ద రౌడీల్ని, పెద్ద గూండాల్ని, పెద్ద ఏదో పోగిరీల్ని, సెక్స్ స్మగ్లర్స్ అంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళే మనకి చూసాం. చివరి క్షణాల్లో దయనీయంగా బ్రతుకుతూ ఆ పరమాత్ముడి చేతులు చాపేసి అలాగా కాలగర్భంలో కలిసిపోయినాడు. నువ్వెంత, నీ బతుకెంత? ఇదే చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలవపోతే వీళ్ళు అలానే మాట్లాడుతూ ఉంటారా సార్? ఇంకా ప్రభుత్వం మారాక కూడా ఎందుకు మాట్లాడతారని అవకాశం అండి మీకు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఒక అనకూడదు కానీ 1 లక్ష రూపాయలు ఇస్తే పూర్తిగా అశుద్ధాన్ని కూడా తినడానికి సిద్ధమయ్యే వాళ్ళు ఉన్నారు. కనుక మరి 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఏదో పదం ఉండాలి కదా.
కనుక 24లో జగన్మోహన్ రెడ్డి తప్పకుండా విజయవంతం అవుతాడా అంటే అవుతానని వాళ్ళు అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా అవుతారనుకుంటున్నారు కదా. ఎవరు వాస్తవానికి అవుతారో మనం చూద్దాం. లెట్ us వెయిట్ అండ్ సీ. ఆర్జీవి గారు మామూలుగా టెక్నికల్గా చాలా బాగా షార్ప్ సార్. ఈ విషయాల్లో కూడా చాలా షార్ప్ సార్. అవును. ప్రతిరోజు ఎవరో ఒకరి గురించి ఇలా కామెంట్లు పెట్టడం వరకే ఆయన అలా పరిమితం అయిపోతున్నారు. ఒకప్పుడు ఆర్జీబీ గారు వేరు, ఇప్పుడు ఆర్జీవి గారు వేరు. అవును. ఏంటి సార్ బయట ప్రజలు ఇలా మాట్లాడుకుంటున్నారు? ఇది ఒక మేనియా అండి. డబ్బు సంపాదన అన్నది ఒక మేనియా అండి. ఎలా డబ్బు సంపాదిస్తాడు? ₹1,00,00,000 పెట్టి 10 కోట్లు సంపాదిస్తున్నాడండి. ఎక్కడ చూసినా డబ్బే. ఇంకెవరో పిలుస్తున్నారు, అయ్యా నీకు 100 కోట్లు ఇస్తాము, మొత్తానికి మళ్ళీ మీ పవర్లోకి వచ్చేలాగా నీ తాలూకు అఖండమైన మేధా సంపత్తి అంతా ఉపయోగించి మమ్మల్ని పవర్లో తీసుకురండి అంటారండి. 100 కోట్లు ఊరిగా వస్తాయి. కనుక ఆ డబ్బు మేనియా ఉన్నవారికి డబ్బుతో ప్రపంచాన్ని జయించొచ్చినటువంటి ఒక దుర్బుద్ధి ఉంటుంది. డబ్బుతో ప్రపంచం అంతటినీ జయించలేరు, కొంతమందిని మాత్రమే జయిస్తారు. కానీ కొంతమంది డబ్బుకి అమ్ముడిపోయే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు వేరేగా ఉంటారు అన్నమాట. అందువల్ల ఆ జీవితాలకు భవిష్యత్తు మనం చూస్తాం కదా, ప్రాణం ఉంటే చూస్తాం కదా. ఎందుకంటే అటువంటి నేచర్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడరండి. ఎవరికి శిక్ష వేసినా వేయకపోయినా ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా అంటారు. అంటే మనకి ఇతరులు తెలియకపోయినా పరమాత్మ తెలుస్తుంది. మనం ఎన్ని పాపాలు చేసామో, ఎన్ని పాపాలు మూట కట్టుకున్నామో, మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది, అనుభవించి తీరాలి. ఇంతకుముందు ఎప్పుడో చనిపోయిన తర్వాత నరకలోకంలో శిక్షలు ఉంటాయి అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడే మన కళ్ళ ముందే మనం చూస్తుండగానే శిక్షలు అనుభవిస్తున్నారు. ఆ శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాడు. ఆర్జీవే కాదు, ఆర్జీవి లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్.